అందరికీ నమస్కారం. నిన్న తులసి చందు గురించి ఒక వీడియో చేసాం. క్లియర్ కట్ అనాలిసిస్ అది. చాలామంది మెచ్చుకున్నారు. ఆవిడ గురించి ఇంకొన్ని నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి కింద కామెంట్స్ కూడా చేశారు. అంతా బానే ఉంది. ఈ లోపల మరికొన్ని వీడియోస్ చూద్దాం అని చెప్పేసి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశాననమాట. అక్కడ ఈవిడ పెట్టినటువంటి ఒక ట్వీట్ నన్ను అబ్బురపరిచింది. అంటే ఈవిడలో ఎన్ని రకాలైనటువంటి తెలివితేటలుంటాయి. అవి ఏ ఏ సందర్భాల్లో వాడుతూ ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో వ్యూహం అన్నట్లుగా. కానీ అవన్నీ కూడా వెకిలి చేష్టల కిందనే నేనైతే పరిగణిస్తాను. నీ యొక్క ఈ కట్టుకథల ఆటలు, డ్రామాలు బంద్ చేసుకుంటే మంచిది. నీ భావజాలం ఈ భారతదేశానికి ప్రయోజనకరం కాదు అని మేము తేటతెల్లం చేసినప్పుడు దేశానికి అనుకూలంగా మారు, లేదా సైలెంట్‌గానైనా ఉండు. లేకపోతే ఈరోజు కాకపోతే రేపైనా నిజంగానే నువ్వు ఆ దేశద్రోహ చట్టానికి అట్రాక్ట్ చేయబడతావు. తప్పకుండా జైలు పాలవుతావు. పాయింట్ ఏంటంటే ఈ వీడియోని పెట్టి కొంతమంది ఈవిడ్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఈమెను లోపల వేయాలి దేశద్రోహం కేసులో అని చెప్పేసి. సరే, ఒక కేసు బుక్ చేసి జైల్లో పెట్టేంత దేశద్రోహ చర్యలకు ఈవిడ పాల్పడిందా లేదా అనే క్యాలిక్యులేషన్స్ అంటే లీగల్ వేలో మనం ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఉన్నటువంటి కాస్త పరిణతితో చెప్పాలి అంటే ఈమె చేసినటువంటి వీడియోల లిస్టు, వాటి థంబ్నెయిల్లో పెట్టే టెక్స్టు ఇదంతా కూడా దేశద్రోహపు కేటగిరీలోకి వస్తుంది. అవి నేరాలుగా మారుతాయా లేదనేది తర్వాత విషయం. అయితే అందులో భాగంగా కొంతమంది ఈ వీడియో కట్ని ఆవిడకి సంబంధించినటువంటిది పెట్టి నెక్స్ట్ ఈమెను లోపల వేయాలి దేశద్రోహం కేసులో అంటే దీన్ని రీట్వీట్ చేసుకుంటూ ఆమె ఏం ట్వీట్ చేసింది అనేది నేను చెప్తాను ఇప్పుడు. దయచేసి కొద్దిసేపు ఆగితే నేను ఆ క్లారిటీ ఇచ్చేస్తాను. ముందుగా ఈ వీడియో ప్లే చేద్దాం. అనే ఒక చిన్న క్వశ్చన్ కూడా రైజ్ చేయలేదు. వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు. అయ్యో, ఎక్కడ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే మన ఫాలోవర్స్ తగ్గిపోతున్నారేమో అని చెప్పి భయపడుతున్నారు. కంటెంట్ కి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇలాంటి దాడి నుంచి ప్రజల్ని కాపాడాల్సింది ఎవరు అనేది. దేశంలోకి టెర్రరిస్టులు చొరబడి పహల్గాం ఘటన తీసుకోండి ఉదాహరణకి. మన అమాయకుల ప్రాణాల్ని తీసినప్పుడు కూడా మోదీకో బోలో అన్న ఉగ్రవాదుల డైలాగుతోనే థంబ్నెయిల్ పెట్టి చేసినటువంటి దేశద్రోహి అర్బన్ నక్సల్ ఈ తులసి చందు అని చాలామంది ఆవిడని ట్రోల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అనేది ఈవిడ ఒక్కరితే చేస్తున్నట్లుగా ఆ బిల్డప్ చూసారా? ఆ బిల్డప్ బాబాయ్ కాదు, బిల్డప్ పిని లక్షణాలు ఎలా ప్రదర్శిస్తోందో. దేశాన్ని నువ్వు ఒక్కరివే ప్రశ్నిస్తున్నావా సిస్టర్? ఒకవేళ ప్రశ్నించిన వాళ్ళందరినీ దేశద్రోహులు అనేయటం మొదలు పెడితే విపక్ష నేతలందరినీ దేశద్రోహులను పిలుస్తున్నామా? అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి విపక్ష నేతలందరినీ లేదా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలని, సపోర్టర్స్ని దేశద్రోహులు అంటున్నామా? లేదా పలానా పార్టీలకు సంబంధించినటువంటి వక్తులుగానే పరిగణిస్తున్నామా? క్లారిటీ ఉంది కదా. ప్రశ్నించే ముసుగులో మీరందరూ చేస్తుంది ఏంటి? దూషణ, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, దేశాన్ని కించపరచడం, చైనా అనుకూల వాదన చేయటం. అమెరికా వాషింగ్టన్ పోస్ట్కి నీకు సంబంధం ఏమిటి? ఆడు రాస్తాడు పెంట, అది తీసుకొచ్చి నువ్వెందుకు పడతావు తంట? కామన్ సెన్స్ ఉండాలి కదా, బేసిక్ కామన్ సెన్స్. అంటే నీకంటే లో ఐక్యూ ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పింది వేదాంతం కావచ్చు, కానీ కాస్త బుర్రనోడికి ఎవరికైనా నువ్వు చెప్పేది సోది. నువ్వు విష ప్రచారం చేస్తున్నావు, నువ్వు జనాల్లోకి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నావు చాలా తెలివిగా, సాఫ్ట్గా. నీకు నిజం కంటే కూడా నీ భావజాలం ఏదైతే ఉందో ఆ విష భావజాలం దాన్ని వ్యాప్తి చేయటమే ముఖ్యం. ఇప్పుడు కొంతమంది కొన్ని మతాలు ఉంటాయి, వాళ్ళు ఆ మతాలని వ్యాప్తి చేసుకోవడానికి అబద్ధపు దారులను ఎన్నుకుంటారు, ప్రలోభాలను ఎన్నుకుంటారు, హత్యలు కూడా చేస్తారు, అవసరమైతే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తారు కూడా. ఇటీవల జరిగింది ఒక దంపతుల ఆత్మహత్య అట్లనే, అది ఇంకో వీడియోలో చెప్తాను. కనుక ఈ సుప్పనాతి సొప్పకట్ట కబుర్లు ఇలాంటివన్నీ కూడా ఆపు చేస్తే మంచిది. దీన్ని ఈవిడ రీషేర్ చేసుకుంటూ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కొంతమంది అనొచ్చు, అన్న ఆవిడకంత ప్రియారిటీ మనం ఇవ్వచ్చా? ఆవిడ గురించి ఎందుకు? ఆవిడ గురించి ఎవరికి తెలుసు? ఆవిడ గురించి మాట్లాడమే వేస్ట్ అని. కొన్ని సందర్భాల్లో దోమలు, ఈగలు, జర్రిలు, పాములు ఇవన్నీ కూడా మన ఇళ్లలోకి జొరబడిపోతూ ఉంటాయి. వాటిని మనం నిలువరించకపోతే, నిషేధించకపోతే, అడ్డుకోకపోతే ప్రమాదాలు వస్తాయి. చిన్న జీవులు, వాటి యొక్క పరిమాణము, లేకపోతే ఇంకేవో కొలమానాల్లో వాటిని పక్కన పెట్టేయాలి అంటే కుదరదు. కొన్ని విషభ జీవులు, ప్రమాదకరమైన జీవులు, వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ జీవుల కేటగిరీకి ఈ జీవి వస్తుందా లేదా నేను చెప్పట్లే, ఉదాహరణ చెప్తున్నా, అది వేరే విషయం. ఇక్కడ ఈ సిస్టర్ తులసి చందు షార్ట్ కట్ ఈవిడ చేసేటటువంటి కవరేజులు. ఇప్పుడు ప్రశ్నారావును కొన్ని అభియోగాల నిమిత్తం ఆయన ఫేస్ చేస్తున్నాడు దర్యాప్తుని. మధ్యలో ఈవిడ
హిందువుల్ని టార్గెట్ చేస్తూ మీకు రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అంటే మాకు నిజమైన రామాయణంలో ఆ రెండు పాత్రలు ముఖ్యమే. రావణాసురుడిలా ఉండకూడదని, రాముడిలా ఉండాలని మాకు ఆ పాత్రల నుంచి ప్రేరణ పొందేటటువంటి నేచర్ ఉంది. కానీ నీ అధిక తెలివితేటలతో నువ్వు అయోధ్య రామాలయం ఇష్యూ గురించి మాట్లాడంటే మాట్లాడు. అయోధ్య అనేది యూపీలో ఉంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన్ని క్వశ్చన్ చేయకుండా నువ్వు అక్కడ పవన్ కళ్యాణ్ మోదీ ఫోటో పెట్టేసి ఎప్పుడు కార్చే ఏడుపులు కారుస్తూ ఉన్నావు. నీకంటే ఇది తప్ప ఇంకోటి రాదు నీకు. ఇది ప్రశ్నించడం కాదు. నువ్వు అట్లా రోజు సాయంత్రం 2 వీడియోలు పవన్ కళ్యాణ్ మోదీ మీద చేయకపోతే నీకు డబ్బులు కూడా రాలవు. నువ్వు తయారు చేసిన బ్యాచ్ అలాంటి వీడియోలు చేస్తేనే చూస్తారు. ప్రవీణ్ పగడాల తాగి చనిపోతే అదే వార్తని నువ్వు ఫస్ట్ టైం కొన్ని నిజాలు చెప్తా ఉంటావు కదా, యథాతథంగా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నువ్వు అందిస్తే కింద అమ్మ నా బూతులు తిట్టారు నీ ఫాలోవర్స్. కారణం నువ్వు చెప్పే అబద్ధాలు మాత్రమే వాళ్ళకి కావాలి, నీవు మోదీని ద్వేషించడం మాత్రమే కావాలి. ఇది నీ ఫాలోయింగ్. నేను మోదీని క్రిటిసైజ్ చేసిన భరతవర్ష ఫాలోవర్సు తప్పుగా అనుకోరు, వాళ్ళేమి ఎగసిపడిపోరు, అన్సబ్స్క్రైబ్ చేశారు. కానీ నువ్వు ఒక్కసారి మేము మాట్లాడే నిజాల్ని నువ్వు మాట్లాడు మీ ఛానల్లో. హిందుత్వానికి ప్రోగా 4 వీడియోలు చేయి. నీ సబ్స్క్రైబర్స్ కాదు, నీ వ్యూవర్షిప్ కాదు, నీవే అడ్రస్లు లేకుండా పోతావు. అది నీ బ్రతుకు తెరువు. అర్థమైందా? సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈవిడేం పెట్టింది, ఆ వీడియో కట్ వాళ్ళు షేర్ చేసి ఒపీనియన్ని వెలిబుచ్చితే చాలా కష్టపడుతున్నారు, మీరంతా కష్టపడితే నాకు వ్యూస్ పెరుగుతాయి తప్ప నా వీడియోల్లో మీకు కావాల్సిన మెటీరియల్ ఉండదు. ఎందుకుంటుంది? ఎక్కడి నుంచో వస్తున్నటువంటి మెటీరియల్ని నువ్వు చదువుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ నువ్వెందుకు ఇస్తావు? దేశానుకూల వాదన నువ్వెందుకు చేస్తావు? నీదంతా కూడా వేదన. మోదీపై పడాలి, పవన్ కళ్యాణ్పై పడాలి, సనాతన ధర్మం మీద ఏడవాలి. అర్థమైందా? ఇదంతా కూడా తులసి చందు కేటగిరీ. ఈ తుచ్చ కేటగిరీలోకి అందరూ వస్తారా? రారు కదా, రాలేరు. సో నీ మెటీరియల్ నీదే. నీకు వ్యూవర్షిప్, దాంతో వచ్చే రెవెన్యూ ఇది కాదు కదా ఇంపార్టెంట్. నీ లక్ష్యాలు, వాటిని చేరేటటువంటి మార్గాలు, అవి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఇంధనాలు, ప్రత్యామ్నాయాలు, పరమార్థాలు మాట్లాడుకుంటే చాలానే ఉంటాయి. అవన్నీ కూడా లూప్ హోల్స్. ఏదో ఒక రోజు నువ్వు కూడా బయటకు వస్తావులే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, గుండె బద్దలైపోయే వార్తలాగా మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మాజీ సైనికుడి బిడ్డను, ఎన్సీసీ క్యాడెట్ని, ఈ దేశం పైన గుండెల నిండా ప్రేమ ఉన్నదాన్ని. ఏంటమ్మా గుండెల నిండా ప్రేమ? ఉగ్రవాదుల పట్ల సానుభూతి వైఖరి కనబరిచిన నువ్వు కూడానా గుండెల నిండా ప్రేమ భారతదేశం కోసం అని మాట్లాడుతున్నావు? గుండెల నిండా ప్రేమ ఉన్నదాన్ని కాబట్టే ధైర్యంగా వాస్తవాలను ఆధారాలతో మాట్లాడగలుగుతున్నా. దట్ ఈజ్ నాట్ వాస్తవాలమ్మా, నెరేటివ్స్, లెఫ్ట్ లాబీ నెరేటివ్స్, అర్బన్ నక్సల్స్ మెకానిజం. అది నెరేటివ్స్ అంటే ఏంటో పూర్తిగా క్లియర్ కట్గా నేను ఎన్నో సందర్భాల్లో మీ ముఖ చిత్రాల్ని, అంటే మీ భావజాలపు ముఖ చిత్రాల్ని అలా నిలబెట్టా. అర్థమైందా? నేను ఒక్కడనే కాదులేండి, చాలామంది జాతీయవాదులు ఆ పని చేసి పెట్టారు. అయితే పార్టీలకు పనిచేసే మీ ట్రోల్ మందలు వందలుగా వచ్చి అబ్బబ్బబ్బబ్బ ప్రాస వందలుగా వచ్చి అబద్ధాల ప్రచారాలు చేసినా మీరు నిజం ముందు నిలబడలేరు. నేను అదే చెప్తున్నాను, నిజం ముందు నువ్వు నిలబడలేవు. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు మోకరిల్లక తప్పదు. ఆ రోజు నువ్వు మళ్ళీ విక్టింగ్ కార్డు తీసుకొని సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగోండి నన్ను అలా అంటున్నారని కంప్లైంట్, ఉమెన్ కార్డు తీసుకొని అయ్యో ఆడదాన్ని ఇట్లా అంటున్నారని కంప్లైంట్, లేదా ఏడుపులు, దానికి ఒక సంతాప సభలు, అదేలేండి ఏదో ఒకటి, వాటిని ఏమంటే అవి, ఆ మీటింగ్లు, రౌండ్ టేబుల్ మీటింగ్లు, అక్కడికి వచ్చి ఎవడన్నా ఒక కౌంటర్ క్వశ్చన్ వేసాడు అనుకోండి వాడిని గెంటేయడాలు. చూడలేదా ఈ వ్యవహార వయారాలు? మేము అన్నీ చూసే ఒక క్లారిటీకి వచ్చి విషయాలు చెప్తున్నాం. అయితే ఇంత ఘాటుగా స్పందించడానికి గల కారణం ఏమిటంటే, సరే నేను ఎప్పుడూ ఎవరి పర్సనల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ కాను, కానీ ఈవిడ నన్ను పర్సనల్గా టార్గెట్ చేసింది కనుక ఆ రైట్ నాకు భగవంతుడు ఇచ్చాడు. అంటే ఈవిడ నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో అట్లనే నేను అవతలని ట్రీట్ చేయాలి కదా, అదర్వైజ్ మరీ అంత మంచితనం పనికిరాదు నాకు. ఇప్పుడు ఉమెన్ ఇట్లా కేటగిరీస్ చేసుకుంటూ పోతే నిజాలు మనం చెప్పలేం ఎప్పటికీ. ఇప్పుడు ఏముంటుంది, మాజీ సైనికుడి బిడ్డ అన్నది ఇప్పుడు చెప్తున్నావు ఎందుకమ్మా? ఎవరికి తెలియదు ఇవన్నీ? మాజీ సైనికుడి బిడ్డ అంటున్నావు, ఇప్పుడు చెప్తున్నావు, ఎన్నాళ్ళకు చెప్పావెందుకు? నీ గురించి తెలిసిన వాళ్ళు, నీతో పాటు కలిసి జర్నలిజం చేసిన వాళ్ళు ఇవన్నీ చూసి నవ్వుకుంటున్నారు. ఇదేంటిది మా తులసి చందు మాట్లాడుతున్న మాటలేనా? అదేంటి అప్పుడు అలా అంది ఇప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పి చాలా వీడియోస్ చేయడానికి రెడీ అవుతున్నారు. నాకు కూడా ఆ పాయింట్స్ని రైజ్ చేయాలని ఉంది, కానీ ఎందుకు ఇన్ని రకాలైనటువంటి కార్డులను తీసుకుని వచ్చి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వేదో అన్నావు కదా నిజం ముందు నిలబడలేరని. నువ్వు ఆ నిజాన్ని పట్టుకొని నిలబడలేక
అబద్ధాల్ని పట్టుకొని ఇలా ఊగిపోతా ఉన్నావు. అటుపోతే అటు కొడతారు, ఇటుపోతే ఇటు కొడతారు అన్నట్లుగా మీలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక భావజాలానికి అమ్ముడుపోయి ఇలా బిహేవ్ చేసిన తర్వాత ఒక పాయింట్ వచ్చేస్తుంది, నీకు కూడా సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. భారతదేశపు కట్టుబొట్టు సంప్రదాయాలతో పాటుగా సనాతన ధర్మం పట్ల అలాగే ఈ దేశం పట్ల ఒక రకమైన మమకారం కలుగుతుంది. ఎందుకంటే అది మీ జీన్స్లో ఉంటుంది. కానీ అప్పుడు రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉండదు అంతే. ఒక విషవలయంలోకి వెళ్ళాక ఎగ్జిట్ ఉండదు ఇక. అదంతే ఒక శాపపు బ్రతుకులాగా. కనుక మీలాంటి వాళ్ళ వల్ల యువత చెడిపోతోంది అనడానికి ఎన్నో ప్రూఫ్స్ నేను ఎన్నో సందర్భాల్లో జనాలకి చూపించడం జరిగింది. నీ వీడియోలో సాక్ష్యం. నువ్వు ఎంచుకునే కంటెంట్, సేకరించే ఇన్ఫర్మేషను విదేశీ మీడియాలు ఇచ్చేవి. అవేంటవి? అవి ఎడిటింగ్లో ఇట్లా పేర్ చేస్తే సాక్ష్యాలు అయిపోతాయా? కానీ కావు కదా. నువ్వంటూ సేకరించిన ఇన్ఫర్మేషన్ ఏముంది? నువ్వైనా నేనైనా యూట్యూబ్లో వీడియోలు చేస్తామంటే వీడిచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకునే కదా పెద్ద ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులాగా మాట్లాడతావు. మరి నిజంగా నేను ఒక మాట అడుగుతున్నా తులసి చందు, షార్ట్కట్లో తూచా. నేనేమంటున్నానంటే, సైనికుడి బిడ్డనని ఈ రోజు నువ్వు చెబుతున్న దానివి ఇంతకుముందు ఎందుకు చెప్పుకోలేదు? ఎప్పుడో చెప్పుకునే సందర్భం రాలేదా? ఇలా చెప్పుకుంటే జనాలు నీకు సానుభూతి చెప్తారా? ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చి భారత్ మాతాకి జై అంటే అతడిని నమ్మేస్తారా? రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణుడిని అంటే అతన్ని పొగడేస్తారా? ఎవరి ఎజెండా ఏంటి, ఎవరి యొక్క ముసుగేంటో తెలిసిన తర్వాత ఎన్నెన్ని లేయర్లు తెచ్చి ముందుకు పెట్టినా కూడా అవి కాపాడవు. ఒక ప్రూఫ్ చెప్తా. దామగుండం రాడార్ స్టేషన్ని నువ్వు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు అన్నా నిజంగా ఈ దేశం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తివే అయితే ఒక రాడార్ స్టేషన్ని, అది చాలా కీలకం, భద్రతా వ్యవస్థకు సంబంధించింది, దాన్ని ఎందుకు అడ్డుకోవాలని చూసావు? ఎందుకు విఫల ప్రయత్నం చేసావు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న బేసిక్ కామన్ సెన్స్ లేదు. నీకు గతం గుర్తుండదేమో, జనాలకు ఉంటుందిగా, గూగుల్లో కూడా ఉంటుందిగా డేటా. ఇలా కొడితే అలా వస్తుందిగా. ఎవరు తులసి చందు ఏంటి కథ అంటే. ఇప్పటికైనా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దేశానుకూలంగా మారు. వెరీ స్టార్టింగ్లో కూడా నేను అడిగింది ఇదే, దేశానుకూలంగా పనిచేద్దాం. విభిన్న భావజాలాలు ఉండడం వేరు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు ఉన్నారు, ఆ చైనా కోసం పనిచేస్తారు. నువ్వు భారతదేశం కమ్యూనిస్టు, నువ్వు భారతదేశం కోసం పనిచేయ అంటున్నాను నేను. నువ్వేం చేస్తున్నావు? ప్రతి నిత్యము ప్రభుత్వానికి, ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా. ఇప్పుడు ఒకటి కాకపోతే ఒక నిర్ణయం అన్నా బాగుంటుంది కదా. లేదు, ప్రతి నిర్ణయము నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే నువ్వెవరికో ఒకరికి అమ్ముడుపోయినట్టు లెక్క. అదే అనుమానం వస్తుంది. కాదని ప్రూవ్ చేసుకో, అంతే కదా. ప్రభుత్వాల్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని అవమానించడం కాదు. అన్ని మతాలు సమానమని చెబుతూనే హిందుత్వాన్ని హేళన చేయడం వంటిదే ఇది కూడా. నీవు ఆ ప్రకాష్ రాజు, ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈ బ్యాచ్ అంతా ఎవరైతే ఉన్నారో, ఇటీవల రాములమ్మ అందిగా ఒక వీడియోలో పందుల గుంపు అని, ఆ కేటగిరీ అంటే ఊర పందుల గుంపు, అడవి పంది కాదు. ఇట్లా కొంతమంది నిన్ను మాట్లాడుతున్నారు అంటే ఈ స్థితికి రావడానికి గల కారణం ఏమిటి? ఏంటి మీ బ్యాచ్ అంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటున్నారు. అది మీకు ఈరోజు అన్నం పెడుతోంది, కానీ భారతదేశానికి కన్నం పెడుతోంది కదా. అందుకనే ఎవరికి పడితే వాళ్ళు సున్నం పెట్టాలని చూస్తే ఏదో ఒక రోజు డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అదండి సంగతి. ఈ ట్వీట్ చూసిన తర్వాత నాలో వచ్చినటువంటి ఆవేశము, లేకపోతే కలిగినటువంటి సందేహాలు, ప్రశ్నలు, ఒపీనియన్లు, కౌంటర్లు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.